హైదరాబాద్ బీజేపీ జాతీయ కార్యవర్గం రాజకీయ వేడిని క్రమంగా పెంచేస్తోంది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు హైదరాబాద్లో అడుగుపెట్టారు. ఫ్లెక్సీలతో మొదలైన దుమారం మాటల యుద్ధానికి దారితీసింది. పోలీసుల ఫిర్యాదు వరకు వెళ్లింది. ఇటువంటి టాప్ 9 వార్తల్ని టీఎస్ పొలిటికల్ వార్ జోన్లో చూద్దాం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్లో ఘన స్వాగతం లభించింది. ఆయనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆయనకు ఢమాకా స్వాగతం పలికాయి కాషాయ శ్రేణులు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి భారీ ర్యాలీ తీశారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ర్యాలీలో కళారూపాలు కూడా ఏర్పాటయ్యాయి. హెచ్ఐసిసిలో ఫోటో ఎగ్జిబిషన్ను తిలకించారాయన. తెలంగాణ రాష్ట్రానికి రండి, చూడండి, నేర్చుకోండి అని కోరుతూ ప్రధాని మోదీకి టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ లేఖ రాశారు. కొత్త ఆలోచన విధానానికి తెలంగాణ నుండి నాంది పలకాలని కోరారు. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో విద్వేషం, విభజన ఎజెండా కాకుండా అభివృద్ధి గురించి మాట్లాడాలంటూ విజ్ఞప్తి చేశారు. కానీ పార్టీ డిఎన్ఏలోనే విద్వేషం, సంకుచితత్వం నింపుకున్న మీరు ప్రజలకు మేలు చేసే విషయాల్ని జాతీయ కార్యవర్గంలో చర్చిస్తారు అనుకోవటం అత్యాశే అన్నారు కేటీఆర్. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం హైదరాబాద్కు వస్తున్న ప్రధాని మోదీ తొలి 2 రోజులు నోవాటెల్ హోటల్లో మోదీ బస చేస్తారు. ఎల్లుండి రాత్రి రాజ్భవన్లో బస చేస్తారు. రాజ్భవన్లో భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకున్నామని సిపి సివి ఆనంద్ చెప్పారు. పరేడ్ గ్రౌండ్స్ లో బహిరంగ సభ భద్రతా ఏర్పాట్లు పరిశీలించారు సిపి సివి ఆనంద్. కిషన్ రెడ్డి, బండి సంజయ్ దొంగల ముఠాగా మారి వసూళ్లకు పాల్పడుతున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల పేరుతో హైదరాబాద్ లో పారిశ్రామికవేత్తలు, వ్యాపారుల నుండి పెద్ద ఎత్తున వసూళ్లు చేస్తున్నారని విమర్శించారు. ఆ వివరాలన్నీ త్వరలో బయటపెడతామన్నారు సుమన్. మరోవైపు సీఎం కేసీఆర్ హోర్డింగ్ను బీజేపీ నేతలు తొలగించారంటూ సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్రను కలిసి ఫిర్యాదు చేశాయి గులాబీ శ్రేణులు. ఎల్లుండి జరిగే బహిరంగ సభ పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాట్లు పరిశీలించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వేదికలు, సభలకొచ్చేవారు కూర్చునేందుకు ఏర్పాట్లు చేశారు. వీవీఐపీలో రావడానికి, వెళ్లడానికి దారులు, సభలో ఎవరు ఎక్కడ ఉన్నా డయాస్ మొత్తం కనిపించేలా చేసిన ఏర్పాట్లన్నీ పరిశీలించారు కిషన్ రెడ్డి. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హనుమకొండ బీజేపీ కార్యాలయం దగ్గర టెన్షన్ ఏర్పడింది. బీజేపీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేశారు. అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. అయితే కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చిన వాహనాలపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ సమయంలో ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఒకవైపు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, మరోవైపు హైదరాబాద్ లో మోదీ రాక, ఇంకోవైపు ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా కూడా రేపే హైదరాబాద్ కు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో భాగ్యనగరం అంతా ఫ్లెక్సీలతో నిండిపోయింది. నగరంలో ఎక్కడ చూసినా బీజేపీ, టీఆర్ఎస్ ఫ్లెక్సీలే కనిపిస్తున్నాయి. వీటితో పాటు యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటయ్యాయి. తెలంగాణలో బీజేపీ పప్పులు ఉడకవన్నారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. బీజేపీ టూరిస్టులు హైదరాబాద్ అందాల్ని, అభివృద్ధిని చూడాలంటూ హితవు పలికారాయన. దేశ మార్పులో టీఆర్ఎస్ కీలక మార్పు పోషించబోతోందని జోస్యం చెప్పారాయన. కేంద్రం అసలు ఉద్యోగాలు ఇవ్వకుండానే ప్రభుత్వం నడిపిస్తుందని విమర్శించారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. అందుకే బీజేపీ పాలిత రాష్ట్రాల నుండే అగ్నిపథ్ ఉద్యమం ప్రారంభమైందని చెప్పారాయన. ప్రధాని, కేంద్ర మంత్రుల కార్యక్రమాలు అడ్డుకోవాలంటూ హైకమాండ్ సూచించినట్టు జగ్గారెడ్డి చెప్పారు. ఏపీలో వంగవీటి రాధ, నాదెండ్ల మనోహర్ భేటీపై రాజకీయంగా ఆసక్తి ఏర్పడింది. ఇక పోలీసులపై మండిపడ్డారు చంద్రబాబు. ఇటువంటి టాప్ 9 వార్తల్ని ఏపీ పాలిటిక్స్ లో ఇప్పుడు చూద్దాం. వంగవీటి రాధ, నాదెండ్ల మనోహర్ భేటీపై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది. వీళ్ళిద్దరూ అరగంటకు పైగా భేటీ అయ్యారు. జనసేనలోకి వంగవీటి రాధ వస్తున్నాడని 2 రోజులుగా ప్రచారం జరుగుతున్న సమయంలో ఈ చర్చలు జరిగాయి. అయితే తమ మధ్య ఎటువంటి రాజకీయ చర్చలు జరగలేదని, ఇది మర్యాదపూర్వక భేటీ మాత్రమే అన్నారు జనసేన నేత నాదెండ్ల మనోహర్. అటు వంగవీటి రాధ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. రాజకీయ పరిణామాలపై ఎటువంటి చర్చలు జరగలేదన్నారు. వంగవీటి ఆఫీస్ కు సమీపంలోనే జనసేన త్వరలో సమావేశం నిర్వహించబోతోంది. ఈ ఏర్పాట్లు చూసేందుకు వచ్చిన నాదెండ్ల తమ ఇంటికి వచ్చారన్నారు రాధ. కానీ వంగవీటి అభిమానులతో పాటు జన సైనికుల్లో ఈ అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది. కాపుల్ని అడ్డం పెట్టుకుని పవన్ రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. చంద్రబాబును సీఎం కుర్చీలో కూర్చోబెట్టడమే పవన్ కళ్యాణ్ ధ్యేయమంటూ ఆరోపించారాయన. చంద్రబాబుకు రాజకీయ కొనసాగింపు ఉండదనే పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకున్నారని మండిపడ్డారు. ఏపీలో కొందరు పోలీసులు వైసీపీకి కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు. కొందరు అధికారులను టెయింటెడ్ ఆఫీసర్స్ అంటూ సంబోధించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని అమాయకులను వేధించే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని తగిన బుద్ధి చెబుతామన్నారు బాబు.
రాష్ట్రాన్ని చంద్రబాబు అప్పుల పాలు చేశారని ఆరోపించారు మంత్రి బుగ్గన. ఇప్పుడేమో అన్ని అబద్ధాలే చెబుతున్నారంటూ మండిపడ్డారు. చంద్రబాబు పాలనంతా కుట్రలమయమన్నారు. కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటుకు కృషి చేస్తున్నట్టు ప్లీనరీ సమావేశంలో ప్రసంగించారు. రొయ్యల చెరువులకు సబ్సిడీ తీయించారని పేర్ని నాని ప్రసాద్ రాజు తనపై దుష్ప్రచారం చేశారని ఆరోపించారు మాజీ మంత్రి రంగనాథరాజు. సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లి తానే సబ్సిడీ ఇప్పించారన్నారు. సొంత పార్టీ నేతలపై ఇలా ఆరోపణలు చేయడం తీవ్రంగా బాధించాయన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ఏపీకి ఫస్ట్ రావడంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ కీలక వ్యాఖ్యలు చేశారు. వాస్తవ పరిస్థితులకు భిన్నంగా ర్యాంకులు ఉన్నాయన్నారు. కాబట్టి వీటిని పునః సమీక్షించాలని కోరారు. ఏపీకి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కానీ స్థానికంగా అటువంటి పరిస్థితులు లేవు అనేది జీవీఎల్ అభిప్రాయం. చంద్రబాబు నాయుడు రాజకీయ స్వార్థం కోసం భార్యను కూడా రోడ్డుపైకి తెచ్చాడని ఆరోపించారు మంత్రి అమర్నాథ్. 14 ఏళ్ల సీఎం అంటారు. మేనిఫెస్టోలో పెట్టిన పథకం ఒకటైనా అమలు చేశారని ప్రశ్నించారు. ప్రతి హామీని నెరవేరుస్తూ సీఎం జగన్ అందరి మనసులో నిలిచిపోయారంటూ కొనియాడారు. కొత్త జిల్లాలో జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టారు. ఎన్టీఆర్ అభిమానులు గుర్తుంచుకోవాలన్నారు మంత్రి అమర్నాథ్. బీజేపీ నేతలు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి. మీరు చేసే పనులకు నేను మౌనంగా ఉండొచ్చు, కానీ నా అనుచరులు మౌనంగా ఉండరన్నారు బీజేపీ నేత సూరిబాబు. డబ్బు వ్యాపారాల కోసం రాజకీయాల్లోకి వచ్చాడని ఆరోపించారు. 4 వాహనాల్లో తిరిగితే గొప్ప కాదు, 4 బాంబులతో చెల్లా చెదురవుతారంటూ హెచ్చరించారు. మహారాష్ట్ర మాజీ సీఎం గతాన్ని తవ్వుతున్నారు. తాజా సీఎం మాత్రం ఆయన నిర్ణయాల్ని తిరగదోడుతున్నారు. ఇక బంగారం కొనాలనుకుంటే మీకు ఎక్కువ ధరలు చెల్లించాల్సిందే. ఇటువంటి వార్తలు టాప్ 9 నేషనల్ న్యూస్ లో చూద్దాం. 2.5 ఏళ్ల పాటు అధికారం తమకు ఇవ్వడానికి అమిత్ షా ఒప్పుకుని ఉంటే అసలు ఈ సమస్య వచ్చి ఉండేది కాదన్నారు మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే. ఈ పాటికి మహారాష్ట్రలో బీజేపీ సీఎం ఉండేవాడని, మహా వికాస్ అఘాడీ కూటమి ఉండేదే కాదన్నారు. తన మీద కోపం తన మీదే చూపించాలని, ముంబై పర్యావరణం మీద చూపించకూడదని, ప్రతికూల నిర్ణయాలు తీసుకోవద్దని కోరారాయన. బాలాసాహెబ్ హిందుత్వ సిద్ధాంతం ఆధారంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే. అదే సమయంలో ఉద్ధవ్ తీసుకున్న నిర్ణయాన్ని తిరగదోడారు. మెట్రో కార్ షెడ్ నుంచి తరలించాలన్న ఉద్ధవ్ నిర్ణయాన్ని షిండే ఆపేశారు. తద్వారా తానేంటో చాటుకున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీలో ఈ నెల 4న బల పరీక్ష నిర్వహిస్తారు. ఈ నెల 3, 4వ తేదీల్లో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తారు. రేపు స్పీకర్ ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ ఉంటుంది. 3న స్పీకర్ ఎన్నిక, 4న బల నిరూపణ ఉంటాయి. మరోవైపు డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ కు హోంశాఖ, ఆర్థిక శాఖలు కేటాయించారు సీఎం ఏక్నాథ్ షిండే. మహారాష్ట్రలో ప్రభుత్వం మారిన వెంటనే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు ఐటీ నోటీసులు రావడం సంచలనం రేపుతోంది. ఎన్నికల అఫిడవిట్లకు సంబంధించి శరద్ పవార్ కు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. ఐటీ నోటీసుని లవ్ లెటర్ తో పోల్చారు శరద్ పవార్. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ముంబైలో ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. మనీ లాండరింగ్ కేసులో సంజయ్ రౌత్ ను ఈడీ విచారించింది. పత్రాచాల భూ కుంభకోణానికి సంబంధించి విచారణకు రావాలంటూ రౌత్ కు ఈడీ సమన్లు జారీ చేసింది. కొద్ది రోజుల క్రితం తన ఎంపీ కార్యాలయాన్ని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సందర్శించారు. తన ఆఫీసును కొందరు ధ్వంసం చేయడాన్ని తప్పుపట్టారు. హింసతో ఎవరు ఏమీ సాధించలేరన్నారు రాహుల్ గాంధీ. రాష్ట్రపతి ఎన్నికల విషయంలో బీజేపీ తమను సంప్రదించి ఉంటే ఉమ్మడి అభ్యర్థి కోసం ప్రయత్నించి ఉండేవారని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. ఎన్డీఏ స్పందించకపోవడం వల్లే తాము విపక్ష ఉమ్మడి అభ్యర్థిని ఎంపిక చేయాల్సి వచ్చిందన్నారు. అయితే మహారాష్ట్ర పరిణామాల నేపథ్యంలో ఎన్డీఏ అభ్యర్థికి విజయావకాశాలు మెరుగ్గా ఉన్నట్టుగా చెప్పారు. కోల్కతాలో జగన్నాథుని సేవలో పాల్గొన్నారు మమత. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు అనూహ్యంగా అధికార కూటమికి అవతల ఉన్న పార్టీ మద్దతు వచ్చింది. తాము ముర్ముకే ఓటేస్తామని పంజాబ్కు చెందిన పార్టీ అకాలీదళ్ ప్రకటించింది. చండీగఢ్లో అకాలీ నేతలను ముర్ము కలిసిన సందర్భంగా ఆ పార్టీ నుండి ఈ ప్రకటన వచ్చింది. బంగారం కొనాలి అనుకుంటున్న వారికి కేంద్రం షాకింగ్ న్యూస్ చెప్పింది. బంగారంపై దిగుమతి సుంకాన్ని పెంచారు. పసిడిపై 10.75% ఉన్న దిగుమతి సుంకాన్ని 15% పెంచేశారు. ఒక మే నెలలో మన దేశంలోకి 107 టన్నుల బంగారం దిగుమతి అయింది. కరెంట్ అకౌంట్ లోటును భర్తీ చేయడానికి కేంద్రం సుంకాలు పెంచడంతో బంగారం రేటు అమాంతం పెరిగిపోయింది. ఎంసీఎక్స్ లో 10 గ్రాముల బంగారం ఏకంగా 1,146 రూపాయలు పెరిగి 51,663 రూపాయలకు చేరుకుంది. క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం వల్ల లాభాలు ఆర్జించిన కంపెనీల నుండి కేంద్రం సుంకాల కొరడా కొట్టింది. ముడి చమురుతో పాటు పెట్రోల్, డీజిల్పై ఎగుమతి సుంకాన్ని పెంచింది. టన్ను ముడి చమురు ఎగుమతిపై 23,250 రూపాయల సెస్ విధించింది. లీటర్ డీజిల్పై ఎగుమతి సుంకాన్ని 13 రూపాయలు, లీటర్ పెట్రోల్పై ఎగుమతి సుంకాన్ని 6 రూపాయలు పెంచింది. అయితే అసాధారణ పరిస్థితుల్లోనే ట్యాక్సులు వేయాల్సి వస్తోందని
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వివరణ ఇచ్చారు. దుపురు శర్మపై తీవ్రంగా మండిపడిన సుప్రీంకోర్టు. ఇక పోలీసులకు చీవాట్లు పడ్డాయి. మరోవైపు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా వల్లే ఈ పరిస్థితి అంటున్నారు రాహుల్. ఇటువంటి టాప్ 9 వార్తలను చూద్దాం. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ మాజీ నేత నుపుర్ శర్మపై సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఉదయపూర్ ఘటనకు నుపుర్ కమెంట్స్ కారణమంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఆమె వ్యాఖ్యలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు మీడియా ద్వారా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆదేశించింది. టీవీ డిబేట్లో నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు తాను చూశానని, యాంకర్ రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించినప్పుడు కేసు ఎందుకు పెట్టలేదంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ప్రశ్నించారు. నుపుర్ శర్మపై దేశవ్యాప్తంగా కేసులు నమోదైనప్పటికీ ఎందుకు అరెస్టు చేయలేదంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఢిల్లీలో ఎఫ్ఐఆర్ నమోదైనప్పటికీ ఢిల్లీ పోలీసులు కనీసం ఆమెను ప్రశ్నించలేకపోయారంటూ మండిపడింది. దేశవ్యాప్తంగా తనపై నమోదైన కేసుల్ని ఢిల్లీకి ట్రాన్స్ఫర్ చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు నుపుర్ శర్మ. అయితే ఈ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. నుపుర్ శర్మ వ్యవహారంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై స్పందించారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. రెచ్చగొట్టిన వ్యాఖ్యలు చేసిన వాళ్ళని తప్పుపట్టడంలో లాభం లేదని, ప్రధాని మోదీ, అమిత్ షాల వల్లే దేశంలో ఇటువంటి పరిస్థితులు వచ్చాయన్నారు రాహుల్. ఇటువంటి వ్యాఖ్యలు చేసిన వాళ్లపై దేశద్రోహం కేసు పెట్టాలంటూ డిమాండ్ చేశారు రాహుల్ గాంధీ. కేరళలో తన నియోజకవర్గం వైనాడులో పర్యటించారాయన. నుపుర్ శర్మ వ్యాఖ్యలపై సమాజ్వాదీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా మండిపడ్డారు. నోటి మాటగా క్షమాపణలు చెప్పినంత మాత్రాన ఒరిగేదేమీ లేదంటూ ట్వీట్ చేశారాయన. దేశంలో అశాంతికి కారణమైన నుపుర్ శర్మకు శిక్ష కూడా పడాలంటూ అఖిలేష్ డిమాండ్ చేశారు. నుపుర్ శర్మను బీజేపీ నేతలు కాపాడుతున్నారని విమర్శించారు మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. నుపుర్పై ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయని అన్నారు. ప్రధాని మోదీ పట్టింపులకు పోకుండా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలన్నారు. ఇప్పటికైనా ఆమెను అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేశారు. నుపుర్ శర్మను బీజేపీ బలిపశువు చేసిందని ఆరోపించారు కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి. మహిళలను టార్గెట్ చేయడం చాలా సులువన్నారు. మహమ్మద్ ప్రవక్తపై నుపుర్ వ్యాఖ్యల్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని, అయితే ఆ వ్యాఖ్యలకు ముమ్మాటికి కారణం బీజేపీ నేతలే అన్నారామె. దేశవ్యాప్తంగా అల్లర్లకు బీజేపీ నేత వ్యాఖ్యలే కారణమంటూ విమర్శించారు రేణుకా చౌదరి. నుపుర్ శర్మ వ్యవహారంలో సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. నుపుర్ శర్మను ఉద్దేశించి న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై ఒక న్యాయవాది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ ముందు పిటిషన్ దాఖలు చేశారు. న్యాయమూర్తులు తమ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలంటూ కోరారు. నుపుర్ శర్మ కేంద్రంగా ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు వస్తున్నా ట్విట్టర్ ఉపేక్షించడం లేదు. కాంగ్రెస్ మద్దతుదారు, సామాజిక కార్యకర్త జ్యోత్స్నా ధనకర్ గూలియా చేసిన అన్పార్లమెంటరీ వ్యాఖ్యలను ట్విట్టర్ పసిగట్టింది. ఆమె వ్యాఖ్యల్ని వెంటనే తొలగించింది. తద్వారా ఇటువంటి వివాదాలకు చెక్ పెడతామని ట్విట్టర్ చాటుకుంది. నుపుర్ శర్మ వ్యాఖ్యల్ని స్టేటస్ గా పెట్టుకున్న టైలర్ హత్య కేసులో కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. టైలర్ కన్నయ్య లాల్ ను హత్య చేసిన రియాజ్ అఖ్తారీకి తన మోటార్ సైకిల్ పెట్టుకున్న నెంబర్ అతడి మైండ్ సెట్ ను చాటి చెబుతోంది. రియాజ్ అఖ్తారీ తన బైక్ 2611 అనే నెంబర్ పెట్టుకున్నాడు. ఈ నెంబర్ కోసం అతడు ఆర్టీఏ అధికారులను అదనంగా 5,000 రూపాయలు సమర్పించుకున్నట్టుగా పోలీసులు చెబుతున్నారు. మినీ ఇండియా అయిన భాగ్యనగరంలో తమ రాష్ట్ర ప్రజల్ని కలుసుకుంటున్న బీజేపీ జాతీయ నేతలు. ఇక దేశమంతటా జగన్నాథుని రథోత్సవాలు. ఇటువంటి టాప్ 9 మెట్రో న్యూస్ చూద్దాం. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం హైదరాబాద్కు వచ్చిన ఆ పార్టీ నాయకులు జల్లెడ పడుతున్నారు. నిన్న చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు ప్రముఖ నటి బీజేపీ నేత ఖుష్బూ. ఇవాళ నేరేడ్మెట్ డివిజన్లో తమిళ ప్రజల్ని కలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాన్ని వివరించారు. అటు బీహార్, జార్ఖండ్ నేతలు తమ రాష్ట్ర ప్రజల్ని కలుసుకున్నారు. కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్, బీహార్ డిప్యూటీ సీఎం రేణుదేవి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు రాధా మోహన్ సింగ్ వంటి వారు ఉత్తర భారతీయులతో సమావేశమయ్యారు. కుత్బుల్లాపూర్, గాజుల రామారంలో 2 రాష్ట్రాల కార్యకర్తల సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్నారు. కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్న కార్పొరేటర్ అర్చన జయప్రకాష్ పై బీజేపీ శ్రేణులు అగ్గిమీద గుగ్గులమయ్యారు. శివరాంపల్లిలో అర్చన జయప్రకాష్ దిష్టిబొమ్మతో శవయాత్ర చేశారు బీజేపీ కార్యకర్తలు. దిష్టిబొమ్మ దహన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడంతో పోలీసులు బీజేపీ కార్యకర్తల్ని తరిమికొట్టారు. రంగారెడ్డి జిల్లా తొర్రూరులో తొలి రోజు ప్లాట్ల విక్రయానికి విశేష స్పందన వచ్చింది. హెచ్ఎండిఏ ఆన్లైన్ వేలంలో 41 ప్లాట్లు విక్రయించారు. గజం ధర అత్యధికంగా 35,500 రూపాయలు పలికింది. అత్యల్పంగా 21,000 పలికింది. మిగతా 106 ప్లాట్లకు రేపు సోమవారం వేలం నిర్వహిస్తారు. సినీ నటుడు నరేష్ నుండి 1 రూపాయి కూడా తీసుకోలేదంటూ గతంలో ఆయనను పెళ్లి చేసుకున్న రమ్య రఘుపతి చెప్పారు. 3 ఏళ్ల నుండి తమ మధ్య విభేదాలున్నాయన్నారు. పవిత్ర తన భార్య అంటూ నిన్ను నరేష్ అన్నారని గుర్తు చేశారామె. తాను నరేష్కు ఎందుకు విడాకులు ఇవ్వాలంటూ ఆమె ప్రశ్నించారు. నాపై రమ్య వ్యాఖ్యలు ఇబ్బందికరంగా ఉన్నాయంటూ పవిత్ర లోకేష్ చెప్పారు. బెంగళూరుకు వచ్చి నన్ను టార్గెట్ చేయడం కరెక్ట్ కాదన్నారు.
కుటుంబ సమస్యలు ఇంట్లో పరిష్కరించుకోవాలన్నారు. ఏదైనా ఉంటే హైదరాబాద్లో చూసుకోవాలి కానీ బెంగళూరుకు వచ్చి తనను అవమానపరచడం ఏంటి అంటూ నిలదీశారామె. సెప్టెంబర్ 27 నుండి అక్టోబర్ 5 వరకు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి చెప్పారు. అక్టోబర్ 1న గరుడ సేవ, 2న స్వర్ణ రథోత్సవం నిర్వహిస్తామన్నారు. బ్రహ్మోత్సవాలకు సీఎం జగన్ ఆహ్వానించాలని నిర్ణయించుకున్నామన్నారు. బ్రహ్మోత్సవాల రోజుల్లో దివ్యాంగులు, వయోవృద్ధులకు శ్రీవారి దర్శనాలు రద్దు చేస్తున్నట్టు ఈవో ధర్మారెడ్డి వివరించారు. బంజారా హిల్స్ లో జగన్నాథ ఆలయంలో ఉత్సవాలు వైభవంగా జరిగాయి. స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. ఉదయం 9 గంటలకు స్వామివారిని రథంపైకి చేర్చారు. 12 గంటల 30 నిమిషాల వరకు జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవిలను భక్తులు దర్శించుకునేందుకు అవకాశం కల్పించారు. ప్రత్యేక పూజల తర్వాత మధ్యాహ్నం 1 గంటకు రథయాత్ర ప్రారంభమైంది. ఈ రథయాత్ర తిలకించేందుకు వేలాదిగా భక్తులొచ్చారు.